ఏదన్నా మన ఇంట్లో గొడవ అయ్యేటప్పుడు ఆమె వచ్చిందనుకో, మనకు మంచి చెప్పాలనుకున్నప్పుడు, వచ్చి ఎప్పుడు గెత్తవలే, నీ సమ్మడం ఏదో నువ్వు చూసుకో అనే సమాజంలో బ్రతుకుతున్న ఈమెకి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏం చేస్తుందో ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయం. ఎంతమంది గురించి చెప్పుకుందాం అనుకున్నాం? 3 స్త్రీలు. 3 స్త్రీలలో మొట్టమొదట ఆమె పేరేంది? పాపాత్మురాలైన స్త్రీ. ఈ స్త్రీ గురించి దేవుడు ఏం పరిచయం చేయాలనుకుంటుండో, ఈ స్త్రీ గురించి దేవుడు మనతో ఏం నేర్పించాలనుకుంటుండో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని ద్వారా. 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూడండి, చదవండి. 7వ అధ్యాయం 37వ వచనం. చదవండి అక్క. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరుని తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరును వాటికి పూసిను. ఏటికి పూసిందంట? ఏటికి పూసిందంట? ఏ పాదాలు పట్టుకుందో, ఏ పాదాలైతే ముద్దు పెట్టుకుందో ఆ పాదాలకంట ఈ స్త్రీ ఏం పూసిందంట? అత్తరు పూసిందంట. ఈ అత్తరు పూసిన స్త్రీ ఏమై ఆ ఉద్దేశాలతో వచ్చిందంటే, ఏ ఆలోచన తాము వచ్చిందంటే, అత్తరు పుయ్యాలని మాత్రమే రాలా యేసు ప్రభు దగ్గరికి. ఏం పుయ్యాలని రాలా? అత్తరు మాత్రమే పుయ్యాలని రాలా. ఎలా వచ్చిందంటే, ఆమె చేసిన పాపాలన్నిటినీ పరిహరించేవాడు ఒకడున్నాడు, పాపాల విమోచకుడు ఒకడు ఉన్నాడు. ఆ పాప విమోచకుడు పరిసయ్యుని ఇంట భోజనాన్ని కూర్చున్నాడు. ఈ యొక్క అవకాశాన్ని నేను పోగొట్టుకుంటే, ఈ యొక్క యేసు ప్రభువుని మరలా మా ప్రాంతానికి వస్తాడో రాడో తెలియదు. ఈ ప్రాంతానికి వచ్చిన ఈ ప్రభువు నా పాపాలు తీయటానికి శక్తివంతుడు, సమర్థవంతుడు. ఈ దేవుణ్ణి నేను ఇప్పుడు మిస్ చేసుకుంటే, ఇప్పుడు కానీ ఆ దేవుణ్ణి కలవలేకపోతే, ఇప్పుడు కానీ ఆ దేవుణ్ణి దర్శించలేకపోతే, ఇప్పుడు కానీ ఆ దేవుడు పాదాలు పట్టుకోకపోతే ఖచ్చితంగా నా పాపాలు తీసేవాడు ఎవడూ లేడు. ఏందంట? ఎవడు లేడు అని ఉద్దేశంతో వచ్చిన ఆ స్త్రీకి వచ్చినంతసేపు అడావుడిగా వస్తూ ఉంది. అడావుడిగా వస్తూ 300 దీనార్లు పట్టుకొని, ఆ డబ్బులు పట్టుకొని, అత్తర్ సీసా కొనుక్కొని గబగబా వస్తూ ఉంది. వచ్చి రావటం యేసు ప్రభు వారిని చూసింది. ఆ యేసు ప్రభు వారు వెనక తట్టు చూసి ఆ మెడాల సైడు చూసిన ఆ తల్లి ఒక్కసారిగా కన్నీరు దుఃఖంతో కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ ఉంది. అప్పుడు దాకా యేసు ప్రభుకు నేను దర్శిస్తానో లేదో, యేసు ప్రభును పట్టుకుంటానో లేదో, యేసు ప్రభు నా పాపాలు తొలగిస్తాడో లేదో, యేసు ప్రభు నన్ను దర్శిస్తాడో లేదో, నన్ను ఆయన స్వీకరిస్తాడో లేదో, నా పాపాలని తొలగిస్తాడో లేదో అనుకొని ఆతృతగా వచ్చిన ఆ స్త్రీకి ఒక్కసారి ప్రభు పాదాలు కనబడగానే ఆమెలో ఏమొచ్చిందంట చూడండి. ఆడ ఉన్నాయి. ఆమె 38వ వచనం. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, ఏడంట? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపిందంట. దేంతో తడిపిందంట? ముందు యేసు ప్రభు వారి పాదాలనే అత్తర కంటే ముందు దేంతో తడిపిందయ్యా అంటే కన్నీళ్లతో తడిపింది. దేనికోసం తడిపినవు తల్లి అంటే, ఎందుకమ్మా నీ సమాజంలో నీకు విలువ ఇవ్వరు కదా, మారినా విలువేయరు, మారకపోయినా విలువేయరు కదా అని ఒకవేళ మనం అడిగితే, ఈ సమాజంతో నాకు అవసరం లేదు, ఈ సమాజం నన్ను ఏమనుకున్నా పర్లేదు, నా పాపాలు తీయగలిగే శక్తి కలిగిన దేవుడు, నా పాపాలు తీయగలిగే శక్తి కలిగిన మనుష్య కుమారుడు మా మధ్య ఉన్నాడు. ఆయన పాదాలు నా కన్నీళ్లతో కడిగితే ఆయనకిష్టమైతే నన్ను పాప విమోచకురాలుగా చేస్తాడనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ తల్లి ఏం చేసిందయ్యా అంటే ఆయన కాళ్ళు కడిగింది. నీళ్లు తీసుకుపోయి కడగల. ఏం తీసుకుపోయి కడిగింది? కన్నీళ్లు మోసుకొని పోయింది. కన్నీళ్లు మోసుకొని కీర్తన గ్రంథంలో ఉంటుంది, నీ ప్రతి కన్నీటి బొట్టంట దేవుడు తన కవులలో పట్టుకొని రాసుకుంటాడంట. నువ్వు కార్చిన కన్నీరంతా ఆయన బుడ్డిలో సేకరిస్తాడంట.
విధంగా బ్రతుకుతూ కళ్ళమ్మట నీరు కారిస్తే తీసుకోడు. ఎందుకు తీసుకుంటాడయ్యా కన్నీరంటే, దేవా నా బ్రతుకులో నాయన నీ వైపు నేను బ్రతకాలనుకుంటుంటే ఈ లోకం నన్ను వేధిస్తుందయ్యా. ఈ లోకం నాయన నా తప్పిదాల గురించి నాయన నన్ను మొత్తుతూ ఉందయ్యా. ఈ లోకం నాయన నన్ను వేధిస్తూ ఉండగా ఈ వేధింపుల్లో నాయన నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే దేవా, నీ కృప ఉంటే నాయన నా పాపాలు కడిగేయ్యా అని కన్నీరు కారుస్తుంది. ఎవరో ఈ కన్నీళ్ళు మాత్రమే సేకరించబడతాయి. ఒక మనిషి ఇంకో మనిషి కోసం ఏడ్చిన, ఒక మనిషి ఈ లోకంలో దేవుడి చిత్తం కాని బంధాల కోసం నువ్వు ఎంత కన్నీరు గార్చినా, కడవల కన్నీరు గార్చినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ కన్నీరు అయ్యా పుట్టిన క్రమబద్ధమైన బుద్ధిని బట్టి ఆ దేవుడు నీ దగ్గర చూసే పశ్చాత్తాపం అనే కన్నీరు ఆ దేవుడు సేకరిస్తాడు. ఆ సేకరించడమే కాదు, సేకరిస్తాడు కూడా. సేకరించడం అంటే ఏంది? తీసుకోవటం. సేకరించడం అంటే ఏంది? కలెక్ట్ చేసి దాచిపెట్టుకుంటాడు. నా కుమార్తె నా విషయంలో ఆమె పాపాలు కడుక్కోవడానికి ఇంత కన్నీరు కార్చిందని దేవుడు ఏం చేస్తాడంటే బుడ్డిలో నీ కన్నీరుని ఆయన దాచిపెట్టుకుంటాడు. ఒకరోజు మనందరం చనిపోయినప్పుడు ఆ తీర్పు దినాన ఇదిగో తన పాపం విషయంలో నా కుమార్తె ఎంత కన్నీరు గార్చిందని మన కన్నీళ్ళు మనకే చూపిస్తాడు ఆ దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నేను నమ్ముకున్న దేవుడు. ఈ తల్లి ఏం చేసిందంటే, గొప్ప పని ఏం చేసిందంటే, చేసినంతకాలం పాపమే చేసింది. ఒకే ఒక్క అవకాశం వచ్చింది ఆమెకి. ఆ ఉన్న ప్రాంతంలో పరిసయ్యుని ఇంట పాపాల విమోచకుడు వచ్చాడని తెలుసుకునేమా ఆలస్యం చేయకుండా ఆమె కాడ ఉన్నది మొత్తాన్ని పెట్టేసింది. 300 దేనార్లు పెట్టుకొని పోయింది. ఒక అత్తర బుడ్డి కొనుకొచ్చింది. అస్సలు ముందు ఈ అత్తర ఆయనకు పుయ్యాల్సిందే. ఈ అత్తర పుయ్యాలంటే ఆయన కాళ్ళు నా కన్నీళ్లతో కడగాల్సిందే అనుకొని ఒక బలమైన విశ్వాసంతో పరుగున వెళ్ళింది. పరుగున వెళ్ళినావా సాధించిందా లేదా? సాధించింది. ఇంకా నేను ఒక విషయం చెబుతున్నా. యేసు ప్రభువు వారు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆడుండటం ఎవరికి ధన్యత? ఏమకి ధన్యత? ఎవరికి? ఏమకి ధన్యత? దేవుడు దొరికే కాలంలోనే దేవుడిని ఏం చేయాలంట? వెతకాలంట. నేను అడుగుతున్నా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆ తాతనుడు తాత 4 ఇల్లు పోయి తిరిగి స్వార్థ చెప్పొద్దామంటే రాగలరా? రాలేడు. దొరికే కాలం, దేవుడు దొరికే కాలం అంటే ఏంది? మన యవ్వన ప్రాయం, మన యవ్వన వయస్సు, మన శక్తి కలిగిన వయస్సు. ఈ వయసులోనే దేవుడిని ఏం చేయాలయ్యా అంటే వెతకాల. మన వెలిగినాం, ఇంకొకరిని ఏం చేయాలి? వెలిగించాల. ఈ తల్లికి కూడా ఉన్న ఆశ ఏందయ్యా అంటే ముందు ఆ పాపాలని పక్షాలను చేసుకోవాలా. ఆ పాపపు కన్నీళ్లతో తన పాపాన్ని తుడిచేసుకోవాలా. ఆ తుడిచేసిన పాదాలకి ఆమె అత్తరు పూయాలనుకుంది. ప్రేమైన దేవుని వల్ల అప్పుడు ఆ ప్రభు అంటాడు, ఇదిగో ఇది ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటే మన ప్రభువుని అమ్మిన ఆయన ఒక ఆయన ఉండదు కదా, ఎవరు ఆయన? యోధ. ఆయన అంటాడో, బుద్ధి లేనిదానా, పనికి బానిదానా, ఎంత డబ్బులు పెట్టి కొని ఎట్ట పాలు చేసినవింది, బేదలకు ఇయ్యచ్చుగా అంటాడు. వీడికే బుద్ధి ఉంది. ఆ 300 దేనార్లు వీడి సంచిలో పడలేదు, ఈ సంచిలో ఇది దోసుకోలేదని వీడి పాపం. బేదరమైన పాపం ఏం లేదు వీడికి. అయితే ఈ మాట అనగానే యోధ యేసు ప్రభు వారు కలగజేసుకొని ఒకే ఒక మాట అంటారు, ఇది నా భూస్థాపిత నిమిత్తం ఇలా జరగవలసి ఉన్నది, ఇలా జరిగింది అంటాడు. ఈ సమరయుడు కూడా వచ్చి అంటాడు, ఆ పాపాత్మురాలు నిన్ను ముట్టుకుంటుంది ఏందయ్యా అంటే ఆయన అంటాడు అమ్మట్లే, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఆమె కన్నీళ్లతో ఏం కడిగిందంట? నా కాళ్ళు కడిగింది. ఇదిగో నేను తుడుచుకోవడానికి నువ్వు బట్ట ఇవ్వలేదు. ఆమె తల చెంగుతో అంటే ఆ యొక్క కురులతో ఆ జుట్టుతో నా పాదాలు తుడిచింది. ఇదిగో నేను ఆమె నువ్వేం చేయలేదు, ఆమె నాకు అత్తర పూసి నన్ను ప్రేమించి నా పాదాలు ముద్దు పెట్టుకుంది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నా పాదాలు ఎవరు ముద్దు పెట్టుకున్నారు? ఈ తల్లి ముద్దు పెట్టుకుంది. ఈ తల్లిని తప్పు పట్టడానికి ఎవరు సరిపోడరా అయ్యాడా అన్నాడు దేవుడు. అంతే కదా అర్థం. ఎవడైనా వచ్చి ఆమెను పట్టుకుంటున్నావు ఏందయ్యా అంటే నువ్వు ఆమెలా కూడా చేయలేదురా అంటే అర్థమైంది, ఆమె ముందు నువ్వు పనికిరావురా అని అర్థం. అంతే కదా. అందుకని ఈ తల్లి ఏం పొందుకుందయ్యా అంటే చేసినంతకాలం తప్పులు చేసింది, చేసినంతకాలం పాపం చేసింది, చేసినంతకాలం తప్పుడు వ్యవహారాలన్నీ చేసింది. ఈమెకు వచ్చిన ఒకే ఒక అవకాశం, ప్రభువు ఆమెను దర్శించే సమయం వచ్చింది. ఆ సమయాన్ని ఆమె ఏం చేసుకుంది? ఉపయోగపెట్టుకుంది. మనకు కూడా దేవుడు మనకు సమయం ఇస్తుందా? ఇవ్వట్లేదా? మన జీవితంలో మన పాపాలు పోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు.
పాపం పోగొట్టుకున్న మనం ఏం చేయాలయ్యా అంటే ప్రభువు గురించి ప్రకటన చేయాలి. అలాంటి పరిచర్య మనం మిస్ అవుతూ ఉన్నాం ప్రేమించడం వల్ల. ఇంకా 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 ఎంతమంది గురించి చెప్దాం అనుకున్నాం? మొత్తం ఎంతమంది? ముగ్గురు ఎంతమంది అయిపోయారు? ఏమలో మనం తెలుసుకున్న నీతి ఏంది? అవకాశం వస్తే దేవుడి పాదాలని విడిచిపెట్టాలి.